అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు వక్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు. హిందువులకు ముస్లింలకు జరిగినటువంటి పోరాటంగా బీజేపీ మరి వాళ్ళ మలచాలనేటువంటిది, చరిత్రను వక్రీకరించాలని, తప్పుడు సమాచారాన్ని రాబోయే తరాలకు అందించాలనేటువంటి బీజేపీ ఒక ప్రయత్నం చేస్తున్నది. అది చాలా శుద్ధ తప్పు. ఈ తెలంగాణ పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది ముస్లిం కమ్యూనిస్టులు ప్రాణాలు వడ్డినటువంటిది కూడా ఉంది. కామ్రేడ్ మొయినుద్దీన్, షేక్ బందకి, సోయబుల్లా ఖాన్ ఇట్లాంటి అనేక గొప్ప గొప్ప నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నైజాం ప్రభులకు, దొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో నేలకొరిగినటువంటిది కూడా ఆ పోరాట చరిత్ర చెప్తున్నది. అందుకోసమే ఆ పోరాట చరిత్రను పుణికిపుచ్చుకొని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నాయకత్వంలో సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఈ తెలంగాణలో అన్ని ప్రాంతాలలో సిపిఎం పార్టీ కమిటీలు కదిలి అమరవీరులను తలుచుకున్నటువంటి దాంట్లో ఈ కమిటీలన్నీ కూడా పనిచేస్తున్నటువంటిది ఉంది. ఈ సభలు జరుపుతున్నటువంటిది కూడా ఉన్నది. సిద్దిపేట జిల్లా వచ్చే వరకు సిద్దిపేటలో ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి 10వ తారీఖు నాడు గజ్వేలిలో సంస్మరణ సభ జరుగుతున్నది. అట్లనే దుబ్బాకలో 12వ తారీఖు నాడు జరుగుతున్నది. 14వ తారీఖు నాడు చేర్యాల ప్రాంతం బైరాంపల్లి బుర్జు వద్ద అమరవీరుల సభ జరగబోతున్నది. అట్లనే 16వ తారీఖు నాడు హుస్నాబాద్లో జరుగుతున్నది. 17వ తారీఖు నాడు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈ సంస్మరణ సభలు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో 5 ప్రాంతాలుగా విభజించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల్ని తలుచుకున్నటువంటి పనిలో సిపిఎం ఎర్రజెండా ఈ జిల్లాలో ముందుకు పోతుంది. వీటిని జయప్రదం చేసేటువంటి బాధ్యతను ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు తీసుకోవాలని చెప్పేసి, ఈ సభలకు హాజరు కావాలని చెప్పేసి, సిపిఎం పార్టీ పోరాటాలకు మద్దతుగా నిలబడాలని, ఎర్రజెండాను ముందుకు తీసుకుపోవాలని కార్మిక వర్గాన్ని, అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ దుబ్బాక మండల కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మల్లారెడ్డి గారు కూడా హాజరైనారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నైజాంకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము జరిగి ఈ ప్రాంతాన్ని విముక్తి చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉన్నది. వారితో పాటు ఈ ప్రాంతంలో భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి చాకిరి విముక్తి కోసం జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆ పోరాట వారోత్సవాల సందర్భంగా రేపు 10వ తారీఖు నుండి సెప్టెంబర్ 10 నుండి 17 వరకు జిల్లాలో సమావేశాలు, సంస్థాన సభలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సెప్టెంబర్ 12వ తేదీన ఈ మండల కేంద్రంలో సమావేశము పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళను ఆశయాలను పుణికిపుచ్చుకొని ఈ ప్రాంతంలో వెట్టి చాకిరి వ్యతిరేకంగా పోరాటి అమరులైనటువంటి వారి కోసం ఈరోజు సమావేశం 12వ తారీఖున నిర్వహించబోతా ఉన్నాం. ఈ 12వ తారీఖున నిర్వహించేటువంటి సంస్మరణ సభలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మండలాల్లో కార్మిక వర్గము, ప్రజలు, రైతులు, విద్యార్థి, యువజన నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని 12వ తారీఖు జరిగేటువంటి సంస్మరణ సభను జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా జిల్లా కమిటీగా పిలుపునిస్తా ఉన్నాం. అందులో అన్ని వర్గాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారితో పాటు ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ ముఖ్యంగా ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరించేటువంటి దురుద్దేశంతో ఈరోజు మతాల మధ్యన వైషమ్యాలు సృష్టించే పద్ధతిలో హిందువులకు ముస్లిం జరిగిందనేటువంటి ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చేటువంటి కుట్రలను మానుకోవాలని బీజేపీ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. వారితో పాటు ఈ యొక్క పోరాటంలో ముస్లింలు కూడా అనేక మంది నాయకులు అమరులైనటువంటి చరిత్ర కూడా ఉన్నటువంటిది ఉంది. ముఖ్యంగా ముస్లింలకు, హిందువులకు కాదు ఆ పోరాటం భూస్వామ్య విధానానికి, రైతాంగానికి, కార్మిక వర్గానికి, ప్రజలకు జరిగినటువంటి పోరాటం తప్ప మతం పేరుతోటి చేసేటువంటి విధానాలను మానుకోవాలని చెప్పి బీజేపీని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ 12వ తారీఖు జరిగేటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సంస్మరణ సభను ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.